అన్నదాత సుఖీభవ నిధుల విడుదలకు రంగం సిద్ధమైంది. కేంద్రం విడుదల చేసే సమయంలోనే ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ ఈ ఆర్థిక సంవత్సరం తొలి విడత నిధులను విడుదల చేసేందుకు నిర్ణయించింది. దీంతో కేంద్రం నుంచి 2,000, ఏపీ ప్రభుత్వం నుంచి 4,000 కలిపి అర్హత ఉన్న రైతుల ఖాతాల్లో ఒకేసారి 7,000 చొప్పున జమ కానుంది. కాగా ఈసారి నిధులు అందేవారి జాబితాలను ఖరారు చేశారు. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం రెండో ఏడాది మొదటి విడత నిధులు, పీఎం కిసాన్ 23వ విడత నిధులను రేపు శనివారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేయనున్నాయి. పీఎం కిసాన్ నిధులను పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ జిల్లా తారకేశ్వర్లో ప్రధాని మోదీ విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా 20న దేశవ్యాప్తంగా పీఎం కిసాన్ ఉత్సవ్ దివస్గా నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. అలాగే అన్నదాత సుఖీభవ నిధులను అదే రోజు పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబు విడుదల చేసి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో పీఎం కిసాన్తో పాటుగా అన్నదాత సుఖీభవ నిధులను 3 విడతల్లో ప్రభుత్వం అర్హత ఉన్న రైతుల ఖాతాల్లో జమ చేసింది. ఈ ఏడాది అదేవిధంగా నిధుల విడుదలకు సిద్ధమైంది. ఏపీలో అన్నదాత సుఖీభవ పథకం కింద 2026-27లో మొదటి విడతగా ప్రతి లబ్ధిదారునికి 7,000 చొప్పున జమ కానుంది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం 5,000, కేంద్రం 2,000 చెల్లించనున్నాయి. రాష్ట్రంలో 46,85,838 మంది రైతుల ఖాతాల్లో మొత్తం 3,125.47 కోట్లు జమ కానున్నాయి. ఇందులో పట్టాదారు రైతు కుటుంబాలు 45,69,817, అటవీ భూసాగు హక్కుదారులు 1,16,021 మంది ఉన్నారు. రాష్ట్ర వాటా కింద 2,342.92 కోట్లు, కేంద్రం వాటా 782.5 కోట్లు విడుదల కానున్నాయి.